శవాల మీద చిల్లర ఏరుకునే బ్యాచ్ వీళ్ళు. నేను పాప గురించి మాట్లాడిన ప్రతిసారి అరే పాప దొరకాలి, తొందరగా దొరకాలి, ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడుతున్నాను. పేరెంట్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలో కూడా మాట్లాడుతున్నాను. అండ్ ఒక పక్క అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన తమ్నైల్ పెట్టి అనకొండ మింగింది, అండ్ పాప పైన యానిమల్ అటాక్ జరిగింది, పాప సముద్రంలో తేలింది, పాప బస్ స్టాప్లో కనపడ్డది, ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు. అంటే ఇలాంటి బ్యాచ్ ఒక పక్క ఉంటే ఇంకో బ్యాచ్ తయారయ్యారు స్వామీజీలు. ఒకరేమో ఒక యంత్రం పట్టుకొని అలా ఊపుతూ చెప్తాడు పాప బ్రతికే ఉందా, ప్రాణాలతో ఉందా అని ఒకడంటాడు. ఇంకొకడు వచ్చేసి మీ ఇంటి పైన పడుకున్నాను ఈ నైట్ అంతా, మీ ఇంటి చుట్టూ పాప ఆత్మ తిరుగుతుంది, సో పాప పిలుస్తుంది రమ్మని, నేను పాప భూదేవి లాగేస్తుంది, నేను పాపను బ్రతికిస్తాను అని చెప్పేసి ఒకడంటాడు. వీళ్ళంతా ఇలాంటి కబుర్లు చెప్పే బదులు పాపను తీసుకొని రావచ్చు కదా అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అక్కడ పక్కన ప్లే బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి, ఫుల్ లెంత్ వీడియో చూడండి, చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి బేవర్స్ బ్యాచ్లను అయితే దయచేసి అస్సలు నమ్మకండి. అండ్ మీ పిల్లల పట్ల, మీ కుటుంబం పట్ల కొంచెం బాధ్యత, జాగ్రత్తలు కలిగి ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.